హైట్ వల్ ఎవరైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ప్రజెంట్ ఆన్సర్కి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఆన్సర్కి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మనం పెట్టినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టా రాంగా, అదేవిధంగా ఆన్సర్కి పీడిఎఫ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఆన్సర్కి చెక్ చేసుకోండి. అండ్ ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఆన్సర్కి అనేది మాకు పీడిఎఫ్ ద్వారా కింద లింక్ అయితే ఒకటి ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీ పీడిఎఫ్ అయితే మాకైతే షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఫర్దర్గా కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి మీరు ఇచ్చే ఏదైతే ఆన్సర్కి పీడిఎఫ్స్ ఉంటాయో మీరు ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్స్ అనేది మేము గ్యాదర్ చేసి మీకైతే కట్ ఆఫ్ అనేది చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వెంట అవ్వాలంటే ఎస్ఎస్జిడి ఆన్సర్కి చెక్ చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే కింద ఉంటుంది, చూడండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ రోల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రోల్ నెంబర్ వచ్చేసి మీ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కనబడుతుందో నెంబర్లోన అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద మనకు ఇక్కడ లాగిన్ అవుతుంది కదా, అదైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ని ఈ విధంగా తెస్తుంది అనమాట. కొద్ది పైకి అయితే స్క్రోల్ చేసి దీన్ని క్లోజ్ అయితే చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్కి అయితే ఉంటుందన్నమాట. కింద చూసుకోండి, టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ కానిస్టేబుల్ ఇన్ జీడీ సిఏపిఎఫ్ నుండి ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అయితే ఉంటుందన్నమాట. దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ రోల్ నెంబరు, మీ పేరు అండ్ మీరు వెన్యూ ఎక్కడైతే రాశారు ఎగ్జాము, డేటు, షిఫ్ట్ అండ్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2025 అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన మీకు ప్రింటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఆన్సర్కి అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు గూగుల్ డ్రైవ్లో సేవ్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీ ఆన్సర్కి అనేది అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీ ఆన్సర్కి అనేది అప్లోడ్ చేస్తే కనుక ఫర్దర్గా కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టడానికి అవకాశం ఉందనేది ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీరైతే అప్లోడ్ అయితే. ఇక నెక్స్ట్ మీరు పెట్టినటువంటి క్వశ్చన్ అనేది కరెక్టా రాంగ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడ మీకు గ్రీన్ మార్క్ ఉంటుంది కదా, అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట దానికి. బట్ మీరు పెట్టినటువంటి ఆప్షన్ ఏంది, మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టారా, సెకండ్ ఆప్షన్ పెట్టారా, థర్డ్ ఆప్షన్ పెట్టారా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కిందనే ఉంటుంది అనమాట. చూసుకోండి, ఆన్సర్ నుండి చూజ్ ఆప్షన్ వచ్చేసి 1 అయితే పెట్టడం జరిగింది మన సబ్స్క్రైబర్ అనేది. అంటే ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ కాబట్టి అతను ఆప్షన్ 1 అయితే పెట్టడం జరిగింది, కాబట్టి అతనికి మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు సెకండ్ క్వశ్చన్ చూసుకోండి, సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ అనమాట. బట్ అతని కింద చూసుకుంటే చూజ్ ఆప్షన్ అనేది ఇతను ఎటువంటిదైతే సెలెక్ట్ అయితే చేయలేదు, అంటే క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలేదన్నమాట. అండ్ దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. ఇక అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ థర్డ్ కరెక్ట్ ఆన్సర్, అతను పెట్టినటువంటి క్వశ్చన్ కూడా థర్డ్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టే మనకు క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. బట్ మన సబ్స్క్రైబర్ పెట్టింది ఇక్కడ చూజ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అంటే ఇతను పెట్టినటువంటి క్వశ్చన్ అనేది రాంగ్ అయింది, కాబట్టి ఇతనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, మైనస్ అయితే మార్కులు అయితే కట్ అవుతాయి. ఈ విధంగా మీ ఆన్సర్ అనేది చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కింద కామెంట్ అయితే చేయండి.